దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మరి బోధించిన మాదిరిగా, ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. ఎవరు ఆ సిలువ వేయబడిన క్రీస్తు అనే విషయాలను మనం ధ్యానించుకుంటున్నాం. సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా మన కొరకు మనవలే మన బలహీనతల యందు మరి సహానుభవము లేనివాడు కాదు, కానీ అన్ని విషయాల్లో మనవలే శోధించబడిన వాడుగా, రక్తమాంసాల్లో పాలిభాగస్తుడిగా, మరణాన్ని మన కొరకు అనుభవించిన వాడుగా, మనవలే ఆకలిగొని, మనవలే అలసిపోయి, మనవలే దప్పికొని కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారు. అలాగే సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు అంటే దేవుని అద్వితీయ కుమారుడు. హీఈస్ ద బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్, బిలవర్డ్ సన్ ఆఫ్ గాడ్. హీఈస్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. హీఈస్ ద మైటీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధుడు, దేవుని ప్రియ కుమారుడు, దేవుని మరి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఇక ఈరోజు 3వ అంశం చూద్దాం. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు మరి మన కొరకు వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. దేవుని సన్నిధానంలో మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి, తన పరిశుద్ధ రక్తము చేత దేవుని సన్నిధిలో మన కొరకు ప్రార్థనలు సలపటానికి ఈ లోకంలో మరి నియమించబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయనే మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనము చదువుకుందాం. క్షమించాలి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, యేసు క్రీస్తు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఫర్ వీ హ్యావ్ నాట్ ఎన్ హై ప్రీస్ట్ విచ్ కెనాట్ బి టచ్డ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మిటీస్, బట్ వాజ్ ఇన్ ఆల్ పాయింట్స్ టెంప్టెడ్ లైక్ యాజ్ వీ ఆర్, యెట్ వితౌట్ సిన్. లెట్ us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన మరి మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి దేవుని సన్నిధానములో మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలపడానికి, మనలను సంపూర్ణులుగా చేయడానికి, మన బలహీనతలను తాను భరించడానికే ఆయన లోకంలోనికి వచ్చాడు. పాత నిబంధన గ్రంథ కాలంలో మనం చూసినట్లయితే మరి దేవుని మందిరములో సేవ జరిగించడానికి, దేవుని ప్రజల పక్షమున మరి దేవుని సన్నిధిలో సేవ జరిగించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మధ్యవర్తులే ఈ యాజకులు. ఆ యాజకులలో ముఖ్యుడైనటువంటి వాడు ప్రధాన యాజకుడు.
యాజకులంతా మరి దేవుని సన్నిధానంలో నిత్యము మరి సేవ జరిగిస్తూ బలులు అర్పించేటటువంటి వారు. అయితే ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మరి బలి అర్పించినటువంటి ఆ యొక్క రక్తం చేత దేవుని అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కరుణాపీఠం యొద్దకు వెళ్ళి మరి దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు సలుపువాడిగా ఉంటున్నాడు. మరి ఆ ప్రధాన యాజకులకు ఉండవలసినటువంటి లక్షణాలు మనం చూస్తే లేవి కాండము 21వ అధ్యాయము. ఇదిగో వారు ఎలాగ ఉండాలి అంటే వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలాగనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. హల్లెలూయా. దేవునికి యాజకులుగా ఉండేవారు, దేవుని సన్నిధిలో సేవ జరిగించేటటువంటి వారు, వారు దేవుని సన్నిధిలో మరి దేవునికి నిత్యము సేవ జరిగించేటటువంటి వారు, వారు పరిశుద్ధులుగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం ఆ విషయాలను గమనించగలం. క్రీస్తు ప్రభుల వారు ఆయన మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ మన వలె శోధింపబడినను ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో మరి ఏ దోషము లేదు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఇదిగో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తము చేత దేవుని సన్నిధానంలో ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? ఇదిగో రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు అని ధర్మశాస్త్రము ద్వారా దేవుడు తెలియజేశాడు. అందువలన ఇదిగో నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. పాత నిబంధన కాలంలో అయితే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరంకు ఒకసారి మరి బలి అర్పించినటువంటి ఆ యొక్క గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం చేత మరి దేవుని సన్నిధిలో ప్రవేశించేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన అలాగే చేయలేదు. ఆయన మన వలె శోధింపబడినను ఆయన పరిశుద్ధుడుగా పవిత్రుడుగా దేవుని కొరకు మరి ప్రధాన యాజకుడుగా మన పక్షమున దేవునితో మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు సలపడానికి కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన పరిశుద్ధ రక్తము చేత ఆయన దేవుని సన్నిధానంలో ప్రవేశించాడు. హల్లెలూయా. నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన తను తాను సమర్పించుకున్నాడు. బట్ క్రైస్ట్ బీయింగ్ కమ్ అండ్ హై ప్రీస్ట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్ by a greater and more perfect tabernacle not made with hands, that is to say, not of this building, neither by the blood of goats and calves, but by his own blood he entered in once into the holy place, having obtained eternal redemption for us. Hallelujah. Eternal redemption for us. ఆ పరిశుద్ధ రక్తము క్రీస్తు ప్రభుల వారు ఎందుకు చిందించవలసి వచ్చిందంటే నీ కొరకు నా కొరకు ఆ యొక్క నిత్యమైనటువంటి విమోచన. ద ఇటర్నల్ రిడెంప్షన్ ఈజ్ obtained
బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అందుకే ఆయన కలువరి సిలువలో నలుగుగొట్టబడ్డాడు. మన దోషముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన రక్తము చిందించబడింది. ఆ పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని ఆయన దేవుని సన్నిధానంలో ప్రవేశించాడు. ఇదిగో, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఎందుకు మరి ఆయన తన రక్తాన్ని చెందించాడు అంటే, ఇదిగో అనేకుల పాపములను భరించుటకు ఆయన విమోచన క్రయధనముగా he has made his life ransom for many. అనేకుల పాపముల క్షమాపణ నిమిత్తము విమోచన క్రయధనముగా అనేకులను మరణము నుండి విడిపించడానికి, తప్పించడానికి క్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడిగా మరి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాదు, కానీ ఇదిగో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈజ్ హోలీ, ఈజ్ హార్మ్లెస్, ఈజ్ అన్డిఫైల్డ్ అండ్ సపరేట్ ఫ్రమ్ సిన్నర్స్. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. సచ్ ఎన్ హై ప్రీస్ట్, హైయర్ దాన్ ది హెవెన్స్. వి హ్యావ్ ఎన్ హై ప్రీస్ట్ హూ ఈజ్ హైయర్ దాన్ ది హెవెన్స్. ఆకాశ మండలము కన్నా హెచ్చైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు, మిక్కిలి హెచ్చైనటువంటి వాడు మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఆయన వైపు చూద్దాం. ఆయనే మరి సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ వేయబడినటువంటి మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు ప్రభుల వారి మరి పరిశుద్ధ రక్తంలో మన పాపాలను శుద్ధీకరించుకుందాం. ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆయన నామంలోనే మనకు రక్షణ, ఆయన నామంలోనే మనకు విడుదల, ఆయన నామంలోనే మనకు రక్షణ. కనుక ఇదిగో సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ఆయన ద్వారానే మనము కృప పొందుకుంటాం. కాబట్టి ధైర్యముతో దేవుని కృపాసింహాసనం యొద్దకు, ధైర్యముతో దేవుని కరుణాపీఠం యొద్దకు సమీపిద్దాం. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరి పరలోకంలో దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతుండగా, మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఆయన మన పక్షమునుండగా మనం ధైర్యంతో దేవుని సన్నిధానానికి ప్రవేశిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకులేంత మటుకు మా ప్రభ మీ చాలా రెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలనైనా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు ఆదరణ సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల మా తండ్రి, అవునయ్యా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు ప్రధాన యాజకుడిగా వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో మా కొరకు చిందించి నిత్యమైనటువంటి విమోచన సంపాదించి నిత్యమైనటువంటి మరి రక్షణ మా కొరకు సంపాదించి తన పరిశుద్ధ రక్తం చేత ఒక్కసారే మీ సన్నిధానంలో ప్రవేశించి మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతుండగా అట్టి రక్షణలో ప్రభా మేమందరం కొనసాగే కృప దైత్యమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి,
ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియుల కుటుంబాలన్నిటిని మీ రక్త ప్రోక్షణలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ జ్ఞానం చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం చేత బిడ్డలను నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.